మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. మరి ఈ దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగము చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. చివరి వచనం చదువుదాం. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాన్న మీకు వందము తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుంది. మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభు. తుతులపై ఆస్తి నుండి అయిన దేవా తండ్రి, మీకే వందములు తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. నాయన తండ్రి ప్రభా, నా నోటిని ఇంకోరుగా సాధారణంగా వాడుకున్నామని నీ హిరుసట్ను మరుగుపరచమని ప్రతి ఒక్కరికి వినగల జీవులు గ్రహించగా ఉంటుంది వాక్యానుసారంగా జీవితంలో దయచేయమని మా ప్రభు నేసినాం దశమాల వినంగా ఉడికించున్నాం తండ్రి. ఆమెన్. చూడండి ప్రియులారా, ఏంటంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఇది మనందరికీ తెలిసిందే సమరయని వృత్తాంతం. ఇది ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ఏమన్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి, నా పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు. నా పొరుగువాడు ఎవడు అని అడుగుతుంటే దాని జవాబు యేసు ప్రభు ఏం చెప్పారు? ఒక సమరయన కథ చెప్తున్నారు. ఆ సమరయన కథ మనకి తెలిసిందే. ఏంటది? ఒక అబ్బాయి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో దొంగలకి పట్టుబడ్డాడు. వాళ్ళు అతని దగ్గర అంతా దోచి అతన్ని కొట్టి తీసుకొని ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని అతన్ని అట్లా కొట్టి వెళ్ళిపోతారు. మరి తర్వాత ఆ దారి నుండే ఆ వ్యక్తి అలా పడి ఉంటాడు. కానీ ఆ దారి నుండే లేవీడు వెళ్తాడు, యాజకుడు వెళ్తాడు. కానీ ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోరు. తర్వాత సమరయుడు వస్తాడు. అతని మీద జాలి పడతాడు. అతని మీద జాలిపడి వెళ్ళి అతని గాయములకు మరి నూనె ద్రాక్షారసం రాసి కట్టి మరి అతని వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి మరి వారికి 2 దేనారాలు ఇచ్చి, మరి ఇతను పరామర్శించము, నేను రేపు వస్తాను, ఇంకా ఏమన్నా ఎక్కువైతే నేను మళ్ళీ వచ్చి నీకు ఇస్తాను నేను అని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఇక్కడ? సమరయుడు మన పొరుగువాడు అంటే ఎవరు అర్థమైందంటే సమరయుడు అనేది మనకి అందరికీ తెలుసు. కనుక అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రీఫ్గా, అంటే ఈ స్టోరీ అంతా మనకి చాలామందికి తెలుసు కనుక నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చేస్తాను. కనుక ఈ క్లుప్త వివరంగా చెప్పుకొచ్చాను. అయితే ఇంకొక వృత్తాంతాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక వృత్తాంతం, ఒక చిన్న కథ ఏంటంటే, యేసు ప్రభు ఈ వృత్తాంతాన్ని మొదలు పెడుతూ ఒక మనుష్యుడు అని మొదలుపెట్టాడు. ఈ రెండవది సమరయుడు అయిపోయింది. ఆ పొరుగువాడు ఎవడు అన్న విషయంలో అది మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక మనుష్యుడు అన్న మాటతో మొదలు పెడతాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రాజు అని, అంటే అనగనగా ఒక రాజు అన్న కథలు కాదులేండి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక కథ ప్రారంభించారు ఆయన. మరి ఎవరు ఈ మనుషుడు? ఒక మనుష్యుడు అన్నాడు ఆయన. ఒక మనుష్యుడు అన్నాడు. ఎవరు ఈ మనుష్యుడు? ఎవరు ఈ మనుష్యుడు?
ఈ మనుషుడు ఎవరో కాదు, నీవే. నీవే ఈ మనుషుడు, నీవే నేను. కనుక దావీదు మహారాజు బత్షెబాతో పాపం చేసిన విషయం అందరికీ తెలుసు. బత్షెబాతో పాపం చేసిన విషయం తెలుసు. కానీ ఆయన ఎవరు తెలియదులే అన్నట్లుగా ఉన్నాడు. కానీ అన్నీ చూస్తున్న భగవంతుడు, ఆ సర్వశక్తి సంపన్నుడు పైన ఉండి అన్నీ చూస్తున్నాడు కదా. అయితే నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు మహారాజు దగ్గరికి. నాతాను ప్రవక్తని పంపించి ఒక కథ ద్వారా దావీదుకి తెలియజేశాడు. ఏంటది? రాజా, ఈ రాజ్యంలో చాలా ఘోరం జరుగుతుంది. ఏమిటి ఆ ఘోరం అంటే, ఒక ధనవంతునికి కొన్ని చాలా గొర్రెలు మేకలు ఉన్నాయి. ఒక అభాగ్యుడికి ఒక్క గొర్రె మాత్రమే, చిన్న గొర్రె మాత్రమే కూతుర్లా చూసుకుంటున్నాడు. ఆ గొర్రె మాత్రమే ఉంది. అయితే ఆ యొక్క ధనవంతుని ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క పేదవాని గొర్రె పిల్లని తీసుకొని వచ్చి మరి విందు చేసి వారికి పెట్టాడు. మరి అతని యొక్క గొర్రెలు మేకల్లో ఏమన్నా తీసుకోవచ్చు కదా. ఈ అభాగ్యునిదే ఎందుకు తీసుకున్నాడు? అన్యాయం కదా అని అంటే, ఖచ్చితంగా ఇది అన్యాయమే. ఆ మనుషుడు ఎవరు? అదంత కోపం వచ్చేసింది దావీదు మహారాజుకి. అట్లా ఆ మనుషుడు ఎవరు? ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే, ఒక గొర్రెకు ప్రతిగా అని అంటాడు. అయితే అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు కదా, ఆ మనుషుడవు నీవే అంటాడు. ఆ మనుషుడవు నీవే అంటాడు. చాలామంది ఈ యొక్క ప్రసంగము వినేటప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, ఆ మనుషుడు దావీదు కాబోలనుకుంటాం. మనం అట్లా అనుకోకూడదు. నీవు నేను అంతే, నీవు నేను మనుషులము. ఆ మనుషుడు నీవు నేను అని అనుకునేవారిగా ఉండాలి. అలాంటి దృక్పథంతో మనము ఆలోచించుకుని మనము వాక్యం చదవాలి, అంతే కదా. కనుక ఈ విధంగా నేను కూడా ఇట్లా మరి నన్ను నేను పరీక్షించుకొని, మరి మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, మన జీవితాలు ఎలా కట్టబడుతున్నాయి అని మనము కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఈ యొక్క విషయాలను చదువుకుంటూ మనం ధ్యానించుకుంటూ ఉండేవారిగా ఉండాలి. అదేవిధంగా చూడండి, ఒక చోట మీటింగ్స్ జరుగుతూ ఉంటే అత్తగారు వెళ్ళింది ముందు మీటింగ్స్కి. అత్తగారు వెళ్ళింది మీటింగ్స్కి. వెళ్ళి విని వచ్చి, అబ్బా చాలా బాగా చెప్పారు అక్కడ, ఎంత బాగా చెప్పారంటే చాలా అంతా నీ గురించే కూడలా చెప్పింది, అంత నీ గురించి చెప్పారు అసలు. తర్వాత 2వ రోజు కోడలు వెళ్ళింది, అత్తగారి ఇంట్లో ఉంది, కోడలు వెళ్ళింది మీటింగ్స్కి. ఆ మీటింగ్స్కి వచ్చి కోడలు అంది, అబ్బా ఎంత బాగా చెప్పారు, అంతా నీ గురించే అత్తగారండి, అసలు అంతా మీ గురించి పొల్లు పోకుండా మీ గురించి చెప్పారండి అత్తగారండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరా? వినొచ్చి అంతా వాళ్ళ గురించే. మనం ప్రసంగం వినేటప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, ఇది నా గురించి కాదు. అయితే ఒక్కోసారి వినేటప్పుడు
ఇదంతా నా గురించి చెప్తున్నారు భాస్కర్ గారు అనుకుంటాం. అలా అనుకునే వినాలి మనం. ఇదంతా నా గురించే అనే వినాలి. నీ గురించి నా గురించి అని వినేవారిగా మనం ఉండకూడదు. పాస్టర్ గారు చెప్తున్నది నీ గురించి నా గురించి అనే వినాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన చెప్తుంది ఏంటి? మన గురించే. ఆ విధముగా దేవుని వాక్యం వినేటప్పుడు నా కొరకు అని నేర్చుకునే తత్వంతో విశాల హృదయంతో వినాలి. నా గురించి చెప్తున్నారు అనే విశాల హృదయం. అంత నా గురించి చెప్పారు అని గొనుక్కోవడం కాదు. నీ గురించి చెప్పారు, నా గురించే చెప్పారు, చెప్పాలి. ఆయన బాధ్యత. ఆ విధంగా అలాంటి విశాల హృదయము ఉందా? అలాంటి విశాల హృదయంతో వినాలి. ఇక్కడ మంచి సమరైన గదిలో మనం చూస్తాం. మంచి సమరైన గదిలో ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు? అక్కడ మనుషుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి ఎక్కడికి వస్తున్నాడు? ఎరుకోకు ప్రయాణం అయ్యాడు. యెరూషలేము ఎక్కడుంది? కొండల మీద కట్టబడి ఉంది. యెరూషలేము కొండల మీద కట్టబడి ఉంది. ఆయన యెరూషలేము నుండి ఎరుకోకి ప్రయాణం అయ్యాడు. అంటే యెరూషలేము అంటే పరలోకమే, ఎరుకో అంటే శాపగ్రస్తమైంది, నరకం. నరకానికి వెళ్తున్నాడా? దేవుని సన్నిధి విడిచిపెట్టి నరకానికి వెళ్తున్నాడా? కనుక ఈ దినాన నీ జీవిత ప్రయాణం ఎటుగా వెళ్తుంది? మరి మన జీవిత ప్రయాణం ఎలా ఉంది? చర్చికి వెళ్ళి వచ్చేవారిగానే ఉన్నామా? మన జీవితాలు అలాగే ఉన్నాయా? చర్చికి వెళ్తున్నాము, వింటున్నాము, వస్తున్నాము, ఇదేనా మన జీవితం? కాబట్టి పైకి ఎక్కుతుందా లేక క్రిందకి దిగుతుందా? పైకి యెరూషలేము వైపుగా లేక క్రిందకి ఎరుకో వైపుగా? పైకి పరలోకమునకా లేక క్రిందకు నరకానిక? దేనికి మన జీవితం ఎటు వెళ్తుంది? కనుక ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. ఎవరికి వారే మనమే పరీక్షించుకునే వారిగా ఉండాలి ప్రియులారా. మన ఆత్మ జీవితంలో మనం ఎప్పటికప్పుడు మనం ఎదుగుతూనే ఉండాలి. మన ఆత్మ జీవితంలో కృంగిపోకూడదు, ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. చూడండి, ఒక మొక్క నాటామనుకోండి, ఆ మొక్క మొలుస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాం. అది పెరుగుతూ ఉంటే మనకి ఎంత సంతోషం కదా. అదే దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, కీర్తన 61:2 అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. అది మనం ఎక్కేవారిగా ఉండాలి కానీ దిగేవారిగా ఉండకూడదు. నరకానికి వెళ్ళిపోయేవారిగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులారా. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి అలా ప్రార్థన చేసుకోవాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి చూడండి, యెషయా గ్రంథము 40:31 చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. అలసట అనేది ఉండదు. సొమ్మసిల్లక నడిచిపోతారు. వాళ్ళు సొమ్మసిల్లరు, నడిచిపోతారు. ఎవరు వాళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళండి. చూస్తున్నామా ఎదురు?
యెహోవా కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉన్నామా? కనుక ఈ విధంగా దేవుని వాక్యములు మనకు వాగ్దానం చేశాడు. పక్షిరాజు వల్ల మనం పైకి ఎగరాలి, పైకి ఎగరాలి. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్దే. పక్షిరాజు అంటే ఏంటి? గ్రద్ద. గ్రద్ద. అయితే ఎక్కడ పడితే అక్కడ పక్షిరాజు ఉండదండి. ఎక్కడ పడితే అక్కడ పక్షిరాజు ఉండదు. ఎత్తైన ప్రదేశాల్లో, మరి ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, పాలస్తీనా ప్రాంతాల్లో అది నివసిస్తుంది. భూమికి 5 మైళ్ళ దూరంలో, భూమికి 5 మైళ్ళ దూరంలో నుండి కింద వేటను పట్టుకుంటుంది. అది చూసారా? దానికి ఎంత నైపుణ్యం ఇచ్చాడో దేవుడు. 5 మైళ్ళ దూరంలో ఉండి అది భూమి మీద ఉన్న వేటనది పట్టుకుంటుంది. ఈ విధముగా మరి అంత ఎత్తు నుండి తన వేటను వెతుక్కుని అత్యంత వేగంగా దిగి తన వేటను పట్టుకుంటుంది. దేవుడు వాటికి అటువంటి నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కనుక మన జీవితంలో కలిగే తుఫాన్ లాంటి పరిస్థితులను దేవుని సహాయం వల్ల పైకి ఎగురుతూ జయించాలి. మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తుఫాను లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అది దేవుని సహాయంతో మనం జయించే వారిగా ఉండాలి. దేవుని సహాయం లేకుండా నువ్వు ఏది చేయలేవు. ఇది నాది అనుకుంటున్నావేమో. ఏది నీది? ఇది నాది. ఎక్కడదో నీది? ఇప్పుడు పోతే ఎక్కడ మనదేం లేదు. ఇక్కడ మనం సంపాదించుకునేది ఎక్కడ? పరలోకంలో ధనము కూర్చుకోనండి. అక్కడ తిమ్మెటలు ఉండవు, తిమ్మెటలు కొట్టవు అని చెప్తున్నాడు దేవుడు. పరలోకంలో ధనము సంపాదించుకోండి. ఇక్కడ ధనం ఏంటి? ఈ ధనము కోసం మురిసిపోతే ఎట్లా? ఈ ధనం కోసం మురిసిపోతే ఎలాగ? మనము ధనం ఉన్నవాళ్ళు జీవిస్తున్నారు, లేని వాళ్ళు కూడా జీవిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు జీవిస్తున్నారు, ఏ సౌకర్యాలు లేని ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారండి. కనుక మరి మన జీవితంలో కలిగే ఇలాంటి పరిస్థితులు మనము దేవుని సహాయం వల్ల ఎగురుతూ జయించేవారిగా ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. కనుక ఈ వాగ్దానం మనం ఏం చేయాలి? ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ వాగ్దానాలు ఎత్తి పట్టుకుని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థిస్తున్నామా? అలా మనుషుల కోసమే మనం సంతోషపడిపోతున్నామా? మాకు మనుషులు ఉంటే చాలు అని. వాళ్ళు మనకు కూడా వస్తారా? నీకు కూడా ఎవరు రారు. మనం చనిపోతే శ్మశానం వరకే వస్తారు ఎవరైనా కూడా. తర్వాత ఎవరి జీవితం వాదే. ఎవరైనా వెళ్ళగలరా పైకి? వాళ్ళతో పాటు ఎవరైనా వెళ్తారా? ఒక ఆయన ప్రార్థన చేసేవాడట. ఏమని? ప్రభువా, నా భార్యను దీవించు, నన్ను దీవించు, నా కుమారుని దీవించు, నా కోడల్ని దీవించు, ఇలాగ ప్రార్థించేవాడంట. అంటే మీ నలుగురేనా? ఈ లోకంలో ఉంది మీ నలుగురేనా? ఈ నలుగురిని దీవించాలా? మరి మిగిలిన వారంతా, లోకంలో ఉన్నవారంతా వారి కోసం ప్రార్థన చేయవా? వారి కోసం నీకు భారం లేదా? వారందరి కోసం ప్రార్థన చేయొద్దా? సంఘం కోసం చేయొద్దా? ఈ లోకం కోసం చేయొద్దా? ఈ రాష్ట్రం కోసం చేయొద్దా? ఈ దేశం కోసం చేయొద్దా? చేయాలా వద్దా? అందరి కోసం చేయాలి. నీ పేరెంట్స్ కోసం చేయవా?
ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుతున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళిపోతున్నాడు అండి. యెరూషలేం అంటే ఏంటి? సమాధాన గృహం, అంటే షాలేం, సమాధాన గృహం. యేసు ప్రభుకి ఇవ్వబడిన నామాల్లో ఒక నామం ఇది, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆ మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నాడంటే యేసు ప్రభు నుండి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు అంతే. యేసు ప్రభు నుండి వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు నుండి వెళ్ళిపోతున్నాడని మనం గ్రహించాలి. అలాగే యెరూషలేములో దేవాలయం ఉంది. యూదుల దేవాలయంను బహుపరిశుద్ధంగా ఎంచుతారు. దానియేలు ఏం చేసేవాడు? బబులోను చెరలో ఉన్నప్పుడు అతడు దినమునకు ముమ్మారు, అంటే రోజుకు 3 సార్లు అయినా మొగాళ్ళుని ప్రార్థన చేసేవాడు, మొగాళ్ళుని ప్రార్థించేవాడు. కనుక కాబట్టి నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టమని కోరహ కుమారులు రాస్తున్నారు కీర్తనలోని. కోరహ కుమారులు పాడారు కీర్తన. కాబట్టి ఆ మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని సన్నిధి నుండి దిగి వెళ్ళిపోయాడంతే. దేవుని సన్నిధి నుండి దిగి వెళ్ళిపోతున్నాడని మనం గ్రహించాలి. యెరూషలేము దీవెనకు గుర్తు, దీవెనకు గుర్తు. యెరికో శాపమునకు గుర్తు ప్రియులారా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆశీర్వాదకరంగా ఉన్నాయా? శాపగ్రస్తమైన జీవితాలుగా ఉన్నాయా? ఉన్నవారిని మా అంటూ అన్నవారిని పట్టించుకునే స్థితిలో లేరా? అంటే ఎవరికి వారు యమునా తీరా అన్నట్లుగానే ఉందా జీవితం? అంతేగా, అలాగనే ఉంది కదా. కాబట్టి ఎవరు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, సహాయం చేసేవాడు ఆయనే. ఎవరు పట్టించుకోకపోయినా మాకు సహాయం చేసేవాళ్ళు ఆ ప్రభువే ఉన్నాడు. దిక్కు లేకుండా దీవిస్తున్నా ఆ ప్రభువే మాకు అండ. ఆయనే, ఆయన ఆశీర్వాదాలు మాకుంటే చాలు. ఆయన వాక్యాన్ని పఠిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో జీవించడానికి ఆ దేవుడు ఆ శక్తి ఇస్తే ఆ విధంగా జీవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఆ విధంగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రభు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ లోకంలో జీవిస్తున్నాను. ఆ ప్రభు కొరకే నేను ఈ లోకంలో జీవిస్తున్నాను. నాకంటూ అయితే ఎవరు లేరు, ప్రభు కొరకే జీవిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఎవరికి వారు ప్రతి ఒక్కరు కూడా అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండండి. ఎక్కడెక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, అందరి కొరకు ప్రేయర్ చేసేవారిగా ఉండండి. మీకు ఆస్తులు ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, లేని వారిగానే ఉండొచ్చు. కానీ మీరేం చేయాలంటే మా కొరకు ప్రార్థించేవారిగా ఉండండి. అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా మా కొరకు ప్రతి ఒక్కరూ అందరి కొరకు ప్రేయర్ చేసుకునేవారిగా ఉండాలి.
ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవా, ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందరమ తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీ మీద ఆధారపడి జీవిస్తున్నాం నాయన ప్రభా. నీవు తప్ప మాకు ఎవరు లేరు తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాలు మాకుంటే చాలు. నీ యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడలుగా మమ్మల్ని నిలబెట్టుకో తండ్రి. నీ సేవ చేసే బిడలుగా మమ్మల్ని నిలబెట్టు నాయన ప్రభా. ఆ పక్షిరాజు ఏ విధంగా అంత 5 మైళ్ళ దూరం నుండి మరి తన ఒక వేటని ఎలా పట్టుకోగలుగుతాం, తన నైపుణ్యం ఎలా ఇచ్చావో ఆ విధంగా ఇంత దూరంలోనున్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని ప్రకటించే ఆ సామర్థ్యము, ఆ జ్ఞానం అనుగ్రహించండి. మీరు ఆ జ్ఞానం మీరు మాకు అనుగ్రహించకపోతే మేము ఏం చేయలేము తండ్రి ప్రభా. అడగమన్నావు ప్రభా. జ్ఞానం మీకు కొలువుగా ఉంటే అడగండి, ధారాళంగా దయచేస్తానని చెప్పావు నాయన ప్రభా. తండ్రి, ఈ విధంగా నాయన ప్రభా మేము నీ సేవ చేసేవారుగా, నీ బిడ్డలుగా మేము జీవించుటకు అదే విధంగా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరున దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘాన్ని దీవించండి. రాష్ట్రాన్ని దీవించండి. లోకాన్ని దీవించండి ప్రభు. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసము సకల దేవుల సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.